నమస్కారం. ఈ మధ్య నేను యూట్యూబ్లో రాజ్ ప్రకాష్ పాల్ గారి ఒక ప్రసంగం చూశాను. దాని పేరు దేవుడు ద్వేషించే వాటిని మనం విడిచిపెడుతున్నామా. ఆహా. ఇది సామెతల గ్రంథంలోని ఒక భాగం మీద ఆధారపడింది. అందులో దేవునికి అసహ్యమైన 7 కార్యాల గురించి ఉంటుంది. అవును, 6 7వది హేయమైంది అని ఉంటుంది. కరెక్ట్. అయితే వాటన్నిటిని గురించి మనం చర్చించట్లేదు. కానీ ఈ ప్రసంగంలో మన ఆధునిక జీవితానికి, ముఖ్యంగా మన టెక్నాలజీకి బాగా దగ్గరగా ఉన్న 3 అంశాలను చాలా ఆసక్తికరంగా విశ్లేషించారు. నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ బైబిల్లో చెప్పిన ఈ ప్రాచీన పాపాలకు ఎలా కొత్త రూపం ఇచ్చింది, దీన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఉన్న అసలైన మెరుపదే. ఈ పాపాలు కేవలం వ్యక్తిగత బలహీనతలు కావు. అవును. మన ఆధునిక టెక్నాలజీ, మన వినియోగదారుల సంస్కృతి వాటిని ఒక వ్యవస్థగా మార్చేశాయని చెప్పడం. మన ఫోన్లోని యాప్లు, మన సోషల్ మీడియా ఫీడ్లు తెలియకుండానే మనల్ని ఆ మార్గంలోకి నడిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రసంగం ఆ సంబంధాన్ని బయటపెట్టింది. మొదలుపెట్టాలంటే ప్రసంగంలో అసహ్యం, హేయం అనే పదాల మధ్య ఉన్న తేడాను నొట్టి చెప్పారు. ఓకే. అంటే జాబితాలో ఉన్నవన్నీ చెడ్డవే అయినా ఆ 7వది అత్యంత తీవ్రమైనదని సూచించారన్నమాట. అర్థమైంది. సరే, మనం చర్చించబోయే మొదటి అంశం ఇచ్ఛ లేదా శరీర సంబంధమైన కోరికలు. దీన్ని గ్రీకు పదం ఈరోస్తో ముడిపెట్టడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును. ప్రేమలో చాలా రకాలుంటాయని విన్నాను కానీ వాటి గురించి అంతగా తెలియదు. దాని గురించి ప్రసంగంలో క్లుప్తంగా వివరించారు. ప్రేమలో అగాపే అంటే దేవుని షరతులు లేని ప్రేమ. ఓకే. ఫిలియో అంటే స్నేహప్రేమ, స్టోర్గే అంటే కుటుంబ ప్రేమ. ఇలాంటివి వివరిస్తూ వాటిలో ఈరోస్ అనేది శారీరక ఆకర్షణకు సంబంధించిన ప్రేమ అని చెప్పారు. ఇది తప్పు కాదు, కానీ దాని సరైన స్థానం వివాహబంధంలో మాత్రమే ఉంటుందని వాదన. ఇక్కడే ఈ ప్రాచీన సూత్రాన్ని ఆధునిక సమస్యలకు అన్వయించారు. అంటే చేసిన వ్యాఖ్యలు చాలా చాలా తీవ్రంగా అన్నాయి కదూ. దాన్ని ఒక అపవిత్రాత్మతో పోల్చారు. అవును, ఆ మాటలు చాలా బలంగా ఉన్నాయి. దాన్ని చూసినప్పుడు ఒక వ్యక్తి తన హృదయమనే ఇంటి తలుపులను దురాత్మలకు తెరిచినట్లేనని హెచ్చరించారు. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, టెక్నాలజీ దీన్ని ఎంత సులభతరం చేసిందో చెప్పడం. నిజమే. ఒకప్పుడు రహస్యంగా చేయాల్సిన పని ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఉంది. ఇది కేవలం ఒక చెడ్డలవాటు కాదు, ఒకరి ఆత్మపై జరిగే దాడి అని ఆయన వాదన. దీనికి ఆయన సూచించిన పరిష్కారం కూడా అంతే తీవ్రంగా ఉంది. శోధనతో పోరాడటం కాదు, దాని నుండి పారిపోవాలి అన్నారు. అవును. అవసరమైతే 50,000 రూపాయల ఫోన్ను పగలగొట్టడానికైనా వెనుకాడకూడదని చెప్పిన ఉదాహరణ నన్ను ఆలోచింపజేసింది. కాని ఇది ఆచరణ సాధ్యమేనా? ఈ రోజుల్లో ఫోన్ లేకుండా బ్రతకడం చాలా కష్టం కదా. బహుశా అసలు సమస్య ఫోన్లో కాకుండా దాన్ని వాడే మనలోనే ఉందేమో. వీరు చాలా ముఖ్యమైన పాయింట్లు ఏమనెత్తారు. ప్రసంగంలో చెప్పిన ఉదాహరణ, దాని ఉద్దేశ్యం అక్షరాల ఫోన్ను పగలగొట్టమని కాదు, నాకు తెలుసు, ఒకరి ఆత్మరక్షణకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పడానికే. అయితే మీరు చెప్పినట్లు సమస్య సాధనంలోనే కాదు, మనలో కూడా ఉంది. కరెక్ట్. ఇక్కడే టెక్నాలజీ అల్గారిథముల గురించి మాట్లాడారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లు మనకి యాదృచ్ఛికంగా ఏమీ చూపించవు కదా. అస్సలు చూపించవు. మనం దేనిమీద ఎక్కువ సమయం గడుపుతామో, దేనికోసం వెతుక్కుతామో అలాంటి కంటెంట్నే మన ముందుకు తెస్తాయి. ఒక రకంగా మన సోషల్ మీడియా ఫీడ్ మన హృదయానికి అద్దం పడుతుంది అన్నమాట. మనసులో ఏదుందో అదే మన స్క్రీన్పై కనిపిస్తుంది. అంటే మన ఫీడ్ మనల్ని ప్రభావితం చేయడమే కాదు, మన అంతర్గత స్థితిని కూడా బయటపెడుతుందన్నమాట. దీనికి విరుగుడుగా ఏమైనా చెప్పారా? చెప్పారు. దేవుని వాక్యాన్ని చదవడం, రాయడం వల్ల అది మనసులో బలంగా నాటుకుపోతుందని ఒక ప్రాక్టికల్ సలహా ఇచ్చారు. ఓకే. చెడు కంటెంట్తో మనసుని నింపడానికి బదులుగా మంచిదానితో నింపడం ద్వారా శోధనను ఎదుర్కోవచ్చని సూచించారు. అంటే ఫోన్ను వదిలేయడం కంటే దాన్ని ఎలా వాడుతున్నామో మార్చుకోవడం ముఖ్యం. శరీరానికి సంబంధించిన ఈ కోరికల నుండి మనసు వైపు వస్తే అక్కడ కూడా టెక్నాలజీ ఇలాంటి పాత్రనే పోషిస్తున్నట్లుంది, ముఖ్యంగా ఆహారం విషయంలో. ఖచ్చితంగా. ప్రసంగంలో 2వ అంశంగా తిండిబోతుతనం గురించి మాట్లాడారు. తినడం పాపం కాదంటూనే అదుపులేని కోరికతో తినడమే పాపమని చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఆధునిక ఉదాహరణలు చాలా రిలేటబుల్గా ఉన్నాయి. అవును. కూల్ డ్రింక్స్ లేకుండా భోజనం చేయలేని స్థితికి రావడం, లేదా ఆకలి లేకపోయినా టైంపాస్ కోసం
స్విగ్గీ జొమాటో యాప్స్లో మెనూలు చూస్తూ గడపడం. అదే, ఈ ఉదాహరణలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అవి మన మనసు నిరంతరం ఆహారం చుట్టూనే తిరుగుతోందని సూచిస్తాయి. మన కోరికలకు మనం బానిసలుగా మారుతున్నామనడానికి సంకేతాలు. అవును. ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగమైన ఉపవాసం ఒక్క పూట కూడా ఉండలేకపోవడాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు. అవును, ఆ వాక్యం చాలా శక్తివంతమైనది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నుండి వారి కడుపే వారి దేవుడు అనే మాటను ఉదహరించారు. అయితే ఈ రోజుల్లో ఫుడీ కల్చర్ చాలా పాపులర్ అయ్యింది. కొత్త రకాల ఆహారాన్ని ప్రయత్నించడం, దాన్ని ఆస్వాదించడం ఒక హాబీగా మారింది. మరి దానికి ఈ ప్రసంగంలో చెప్పిన తిండిబోతుతనానికి మధ్య ఉన్న గీత ఎక్కడ గీయాలి? మంచి ప్రశ్న అడిగారు. ప్రసంగం యొక్క ఉద్దేశ్యం ఆహారాన్ని ఆస్వాదించడాన్ని తప్పుపట్టడం కాదు. ఓకే. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆ ఆస్వాదన అదుపు తప్పి మన శరీరం మరియు ఆత్మపై అధికారం చెలాయించినప్పుడు. ఫుడీకి తిండిబోతికి మధ్య తేడా నియంత్రణ. నియంత్రణ. అవును. ఉదాహరణకు, మంచి ఆహారం తిన్న తర్వాత తృప్తి చెందడం వేరు. కాని కడుపు నిండిన కేవలం రుచి కోసం ఆపుకోలేక ఇంకా ఇంకా తినడం వేరు. అర్థమైంది. ప్రసంగంలో చెప్పినట్లుగా మంచి ఆహారం కూడా మోతాదు మించితే శరీరానికి కొవ్వుగా మారి కీడు చేస్తుంది. కాబట్టి సమస్య ఆహారంలో లేదు, మన అదుపులేని కోరికలోనే ఉంది. అంటే ఫుడ్ యాప్స్ మనకు సౌకర్యాన్నిస్తాయి, కాని అదే సమయంలో మన స్వీయ నియంత్రణను పరీక్షిస్తాయి. ఆహారం, శారీరక కోరికలు, ఈ రెండూ కాకుండా నాకు ఆశ్చర్యం కలిగించిన మరో విషయం ధనం గురించి చెప్పిన మాటలు. దురాశ గురించి. అవును, మూడవ అంశంగా దురాశ లేదా అత్యాశ గురించి మాట్లాడారు. డబ్బు ఉండటం తప్పు కాదంటూనే ధనాపేక్షను ఎందుకు అంత తీవ్రంగా ఖండించారు? ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఇక్కడే ఒక ముఖ్యమైన వేదాంతపరమైన సూక్ష్మభేదాన్ని స్పష్టం చేశారు. ప్రసంగం ప్రకారం దేవుడే ఒకరికి ధనాన్ని ఇస్తాడు. అయితే అది ఆయన పనుల కోసం, ఇతరులకు సహాయం చేయడానికి, ఒక సాధనంగా వాడటానికి. డబ్బు కలిగుండటం పాపం కాదు. కాని ధనాపేక్ష అంటే డబ్బుమీద ప్రేమ, అదే జీవిత లక్ష్యంగా మారడం. 1 తిమోతి గ్రంథంలోని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అనే వాక్యాన్ని ఉద్ధరించారు. అంటే ఉన్నదానితో తృప్తి చెందకపోవడం. కరెక్ట్. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే మనస్తత్వమే దురాశ అన్నమాట. దీనికి కూడా ఆధునిక ఉదాహరణ ఇచ్చారు. ప్రతి కొత్త ఐఫోన్ మోడల్ విడుదలైనప్పుడల్లా అది కొనాలని ఆరాటపడేవారి గురించి. అవును. ఇది వినియోగదారుల సంస్కృతికి అద్దం పడుతోంది. ఖచ్చితంగా. ఆ ఉదాహరణ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మన అవసరాలు తీరినప్పటికీ మార్కెటింగ్ మనలో లేని అవసరాలను సృష్టిస్తుంది. నిజమే. మన దగ్గర బాగా పనిచేస్తున్న ఫోన్ ఉన్నా కొత్త మోడల్లోని చిన్న మార్పు కోసం ₹1000 ఖర్చు చేయాలనే కోరికను రేకెత్తిస్తోంది. ఇదొక అంతంలేని చక్రం. లూకాసు వార్త నుండి ఒకని కలిమి విస్తరించుట వాని జీవనమునకు మూలము కాదు అనే హెచ్చరికను గుర్తుచేశారు. అంటే మన ఆస్తులు మన విలువను నిర్ధారించవు. అంతేకాదు, ధనం పెరిగే కొద్దీ దొంగలు, మోసం చేసే బంధువులు చుట్టూ చేరతారని ఒక ప్రాక్టికల్ సమస్యను కూడా ప్రస్తావించారు. అవును, అది కూడా చెప్పారు. ఇప్పటివరకు మనం చూసిన 3 అంశాలు: ఇచ్ఛా, తిండిబోతుతనం, దురాశ, మన ఆధునిక జీవితంలో ముఖ్యంగా టెక్నాలజీ వల్ల ఎలా తీవ్రరూపం దాల్చాయో అర్థమవుతోంది. అయితే ప్రసంగం కేవలం సమస్యలను చెప్పి వదిలేసిందా, లేక ఏదైనా పరిష్కారం సూచించిందా? లేదు, కేవలం సమస్యలను చెప్పి వదిలేలేదు. ప్రసంగం చివరి భాగం పూర్తిగా పరిష్కారం వైపు మళ్ళింది. ఓకే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, పరిష్కారం కేవలం మన సంకల్ప బలం మీద ఆధారపడి లేదని చెప్పడం, ఈ బలహీనతలను జయించడానికి దైవ సహాయం అవసరమని నొక్కి చెప్పారు. అంటే నేను రేపటి నుండి మారిపోతాను అని మనకు మనం చెప్పుకోవడం సరిపోదన్నమాట. సరిపోదు. మరి ఆ దైవ సహాయం ఎలా పొందాలి? ప్రసంగం ప్రకారం మొదటి అడుగు మన బలహీనతలను నిజాయితీగా అంగీకరించడం, నాలో ఈ సమస్య ఉంది అని ఒప్పుకోవడం. రెండవది, మార్పు మరియు విడుదల కోసం దేవుణ్ణి ప్రార్థించడం. నన్ను మార్చు ప్రభువా, ఈ బానిసత్వం నుండి నాకు విడుదల దయచేయి అని అడగమని ప్రోత్సహించారు. హింసించే సౌలు పౌలుగా మారిన ఉదాహరణ కూడా చెప్పారు కదా. అవును, అదే. దేవుని జోక్యంతో ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణ పరివర్తన సాధ్యమని ఆశను కల్పించారు. ఇదొక నిష్క్రియాత్మకమైన ఎదురుచూపు కాదు, మార్పు కోసం చురుకుగా దేవుణ్ణి వేడుకోవడం.
అంటే వ్యక్తిగత బాధ్యత, దైవ సహాయం రెండూ కలిసి పనిచేయాలన్నమాట. సరిగ్గా చెప్పారు. మన వంతుగా మనం సమస్యను గుర్తించి సహాయం కోసం అడగాలి. కరెక్ట్. ఇది కేవలం మన సొంత ప్రయత్నంతో సాధ్యం కాదనే వినయం, అదే సమయంలో దేవుని సహాయంతో మార్పు సాధ్యమనే విశ్వాసం. ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఈ ప్రసంగం ప్రతిపాదించింది. సరే, మొత్తం మీద ఈరోజు మనం రాజ్ ప్రకాష్ పాల్ ప్రసంగం ఆధారంగా కామం, తిండిబోతుతనం, దురాశ అనే 3 అంశాలను మన ఆధునిక టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో ఎలా అర్థం చేసుకోవాలో చూశాం. మ్మ్. ఈ ప్రాచీన సూత్రాలు మన స్మార్ట్ఫోన్లు, మన ఆన్లైన్ అలవాట్లకు ఎంత బలంగా వర్తిస్తాయో చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఈ ప్రసంగంలో ఉన్న అసలు ఇన్సైట్ ఏమిటంటే, ఈ పాపాలు కేవలం నైతిక తప్పిదాలు కావు. అవి మన దృష్టిని, సమయాన్ని, శక్తిని దొంగిలించే శక్తులు. అవును. మన స్మార్ట్ఫోన్ నుండి ఫుడ్ యాప్స్ వరకు మన రోజువారీ సాధనాలు మన ఆధ్యాత్మిక స్థితికి ప్రతిబింబాలుగా ఎలా మారతాయో ఈ విశ్లేషణ మనకు చూపించింది. ఇది కేవలం మతపరమైన ప్రసంగమే కాదు, ఆధునిక మానవ ప్రవర్తనపై ఒక వ్యాఖ్యానంలా కూడా ఉంది. ఖచ్చితంగా. ఈ చర్చ మనకు ఒక తుది ఆలోచనను మిగులుస్తుంది. మన రోజువారీ సాధనాలు, డిజిటల్ అలవాట్లు అంటే మన యూట్యూబ్ హిస్టరీ, ఆన్లైన్ కొనుగోళ్లు, మనం గడిపే స్క్రీన్ టైం వంటివి మన అంతర్గత స్థితికి అద్దం పడతాయని ఈ మూలం పదే పదే నొక్కి చెబుతుంది. హ్మ్. ఒకవేళ మన జీవితానికి సంబంధించిన డేటాను మనం ఆడిట్ చేస్తే, అంటే మన సర్చ్ హిస్టరీ, మన కొనుగోళ్లు, మనం దేనికి సమయం కేటాయిస్తున్నామో పరిశీలిస్తే, మనం ఇప్పుడే అన్వేషించిన ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం మన లోతైన కోరికలు, ప్రాధాన్యతల గురించి అది ఏమి వెల్లడిస్తుంది?